దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఇది నా వాక్యమును మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి మొదటి కీర్తన 2వ చరణం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ధన్యకరమైన జీవితము, ధన్యకరము అంటే ఆశీర్వదించబడినటువంటి జీవితం అండి. సమాధానకరమైన జీవితము, అన్ని విషయములలో కూడా వర్ధిల్లుతున్నటువంటి జీవితము, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్నిట్లో కూడా వర్ధిల్లడమే ధన్యకరమైన జీవితము అంటే. అయితే ఇలాంటి క్షేమకరమైన వర్ధిల్లేటటువంటి సమాధానంతోనూ, సంతోషముతోనూ, ఆనందముతోనూ జీవించేటువంటి ఒక ధన్యకరమైన జీవితము ఎవరు పొందుకుంటారంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క మాటలు అండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి కట్టడాలు, దేవుడు చెప్పినటువంటి మార్గములు. ఎప్పుడైతే మానవుని యొక్క జీవితము దేవుని యొక్క వాక్యమందు భయభక్తులు కలిగి, ఆ వాక్యానుసారమైన జీవితము, ఆ వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క అలవాటు తన జీవితంలో కలిగి ఉన్నట్లయితే, అలాంటి జీవితము అతని యొక్క కుటుంబంలోనికి, అతని యొక్క జీవితంలోనికి ఆనందము, వాక్యము తీసుకొని వస్తుందండి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు సంతోషంగా ఉండాలి అంటే, నీ జీవితం ఆనందంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. రాత్రి పగుళ్ళు దాన్ని కూడా ధ్యానించాలి. చదవడం ఒకటే కాదండి, ధ్యానించాలి. అంటే ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి మాటలు మనం మనసులో తలపోసుకుంటూ ఉండాలి. ఎందుకు మనం తలపోసుకోవాలంటే, మన యొక్క జీవితము, మన యొక్క జీవిత ప్రయాణము ఈ లోకములో కుడి ఎడమలకు పడిపోకుండా అండి. అంటే ఈ లోకంలో విస్తారమైన పాపం ఉంది. మాటలలో పాపము, సహవాసములో పాపము, చూపులలో పాపము, మనసులో పాపము, ఇలా చెప్పుకుంటా పోతే విచ్చలవిడిగా పాపము నేటి దినము ఈ లోకంలో ఉంది. ఈ పాపము మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే, దేవుని యొక్క వాక్యము ఏదైతే మనము ధ్యానిస్తుంటున్నామో ఆ వాక్యము మన మనసులో మనము సరిచేస్తూ చక్కబెట్టుతూ పోతుందండి, చక్కబెడుతూ పోతుంది. ఈ మాట మనము జాగ్రత్తగా భక్తుల యొక్క జీవితాల్లోంచి గమనించి చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యంలో మంచి నాయకుడైనటువంటి, ఒక సక్సెస్ఫుల్లీ విజయవంతమైనటువంటి నాయకత్వం ముగించినటువంటి యెహోషువతో దేవుడు ఈ విధంగా తెలియజేశాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ నోటి నుండి తొలగిపోనీయకు, దానిలో రాయబడిన దాని ప్రకారం చేటుకు దివారాత్రము దాన్ని ధ్యానించుమని దేవుడే యెహోషువతో తెలియపరిచాడండి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కట్టడను యెహోషువ కుడి ఎడమలకు తప్పిపోకుండా శ్రద్ధగా చదివి, శ్రద్ధగా విన్న ప్రకారంగా శ్రద్ధగా తన జీవితంలో అనుసరించాడో, అద్భుతమైన నాయకుడుగా, విశేషమైన నాయకుడుగా,
దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకున్నటువంటి వాడుగా, ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ రీతిగా దేవుని యొక్క వాక్యానుసారంగా తను జీవించడం ద్వారా తన జీవితంలో అనుభవించినటువంటి ఆ అనుభవాలను బట్టి చిట్ట చివరిగా ఇజ్రాయేల్ ప్రజల దగ్గర యెహోషువ ఒక మాట అంటాడండి, ఇదిగో మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరు ఎవరైనా పూజించుకోండి, మీరు ఎవరైనా ఆరాధించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము అంటాడండి. ఎంత గొప్ప అద్భుతమో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోషువ జీవితంలో గమనించినట్లయితే ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో అనానుకూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడిన తర్వాత, ఈ ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలియపరిచిన తర్వాత ఎన్నో అనానుకూల పరిస్థితులు, కష్టాలు, సమస్యలు, అవమానాలు ఎన్నో ఎదురయ్యాయండి. అయితే లోక సంబంధమైన సమస్యలు ఎన్ని వచ్చినా, లోక సంబంధమైన ఎన్ని ఆకర్షణలు వచ్చినా, లోక సంబంధమైన ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుడు ఇచ్చినటువంటి వాక్య ప్రకారంగా, దేవుడు బయలుపరుచుకున్నటువంటి మాట ప్రకారంగా యెహోషువ కుడి ఎడమలకు తప్పిపోకుండా ఆ వాక్యానుసారమైన జీవితమే జీవించాడండి. దాన్ని ధ్యానిస్తూనే తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ఫలితము అద్భుతమైన గొప్ప సేవకుడైన మోషేకు కూడా పొందుకొని వాగ్దానము యెహోషువ పొందుకున్నాడు. ఆ వాగ్దాన దేశం కనానులో చేరుటకు యెహోషువకు దేవుడు అనుమతిచ్చాడు. కారణం వాక్య ప్రకారంగా జీవించడం ద్వారా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అనుసరించడం ద్వారా. యుద్ధాలు విజయం ఇచ్చాడు. అసాధ్యమైన కార్యాలు ఎదురుగా ఉన్నప్పుడు దేవునికి మహిమకరంగా, ప్రజలందరూ ఆశ్చర్యకరంగా దేవుడు యెహోషువ చేత జరిగించాడండి. అందుకే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తాం. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆనందము వర్ణించలేనిదండి, వర్ణించలేనిది. చాలామంది మనలో మొట్టమొదటిగా నిర్లక్ష్యం చేసేది దేవుని యొక్క వాక్యాన్ని. అన్ని విషయాలకు మనం సమయాన్ని కేటాయిస్తాం, అన్ని విషయాల గురించి ఆలోచన చేయడానికి మనకు సమయం ఉంటుంది, అందరితో కలుసుకునేకి సమయం ఉంటుంది. దేవుని యొక్క వాక్యమును చదువుటకు మనకు సమయం ఉండదు, దాన్ని ధ్యానించుటకు అస్సలు జ్ఞాపకం ఉండదండి. ఉదయకాలము ఏదో 2 వచనాలు చదువుకుంటాం కానివ్వండి, చదివినటువంటి వాక్యము ఈ దినమంతా కూడా నా దేవుడిచ్చిన నాకు వాగ్దానం కదా, ఈ వాగ్దానాన్ని నేను స్మరణ చేసుకుంటూ దేవుని స్తుతించాలి అనేటువంటి క్రైస్తవులు ఈరోజు కరువైపోయారండి, కరువైపోయారు. ఉదయకాలంలో ఏం వాక్యం చదివినావు అని ఉదయం 10 గంటలకు అడిగినట్లే గుర్తుండదండి వాక్యము, రెఫరెన్సే గుర్తుండదు ప్రేమ దేవుని బిడ్డలారా. అలాంటి క్రైస్తవ జీవితం నేటి దినము జీవిస్తుంటారు అన్నది. అందుకే వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సమాధానం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించువాడు ధన్యుడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎంతమంది దేవుని మాటలు స్మరణ చేసుకుంటున్నారో మనం ఈ దినం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలండి. మరి ఒక భక్తుడు ఉన్నాడు, చిన్నప్పటి నుండే దేవుని అంటే ఏమిటో తెలుసుకున్నాడు. తన తండ్రి నేర్పించిన, తన తల్లి చెప్పిన బోధనలో పెరిగాడు. విశేషమైన జ్ఞానము చేత, దేవుని యొక్క ఆశీర్వాదం చేత జన్మించినటువంటి వాడు, దేవుని జ్ఞానములు పొందుకున్నటువంటి వాడు రాజైన సొలొమోను అండి. వాక్యము తెలుసు, బోధనలు తెలుసు, అన్నీ ఎరిగినటువంటి వాడే. అయితే తన జీవితంలో ఆ యొక్క వాక్యమును, తెలుసుకున్న వాక్యమును, ధర్మశాస్త్రమును ధ్యానించలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ధ్యానించలేకపోయాడు. విశేష జన ఆదరణ, దేవుని ప్రేమ, ఆశీర్వాదం సంపాదించుకున్న సొలొమోను రాజు లోక ఆకర్షితుడైపోయాడు. లోక
ఆ కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఏవైతే ఉండకూడదని ధర్మశాస్త్రంలో తెలియపరిచి ఉందో ఆ 3 విషయాలలో సొలొమోను రాజు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి ధ్యానించకుండా వాటి మీద ఆకర్షితులయ్యాడండి. ఫలితము ఓడిపోవటం. తన జీవితం ఓడిపోయిందండి. అందుకే ఇదే సొలొమోను రాజు తన జీవితం అంతా కోల్పోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత తను దేని ద్వారా తన జీవితం నాశనం చేసుకున్నాడో, దేని ద్వారా తన కుటుంబం పతనమైపోయిందో, దేని ద్వారా దేవుని యొక్క కృప దూరమైందో ఆ సత్యాన్ని తెలుసుకొని సామెతలు, ప్రసంగి అనే గ్రంథాలు రాస్తూ అందులో ఈ యొక్క ధర్మశాస్త్రము గురించి అనేక విషయాలు తెలియపరిచాడు. ధర్మశాస్త్రాన్ని నేను మర్చిపోవడం ద్వారా, ధర్మశాస్త్ర ప్రకారంగా అనుసరించకపోవడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని ధ్యానించకపోవడం ద్వారా నా జీవితము, నా కుటుంబము ఎలా వైఫల్యం చెందిందో అని తన అనుభవంలో నుంచి ఇక్కడ రాజు తెలియపరిచి, ఇదిగో మీరు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఆ రాజు తెలియపరిచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం అవుతుందేమో ఒకసారి ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. ఎందుకు మన కుటుంబాలలో, మన జీవితాలలో సమాధానం లేకుండా పోతూ ఉంది, ఆనందం లేకుండా పోతూ ఉంది, తృప్తి అనేది లేకుండా పోతూ ఉంది, నెమ్మది అనేది లేకుండా పోతూ ఉంది. ఎప్పుడు చూసినా అప్పులు, ఎప్పుడు చూసినా అనారోగ్యాలు, ఎప్పుడు చూసినా కొట్లాటలు, ఎప్పుడు చూసినా విభేదాలు, ఎక్కడ చూసినా కానీ ప్రతి పనిలో కూడా, ప్రతి ప్రయత్నంలో కూడా వైఫల్యం ఎందుకు చెందుతుంటున్నామంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేదేమో. యెహోషువ జీవితంలో కూడా ఇవన్నీ ఎదురయ్యాయండి. అయితే అన్నిటిలో కూడా దేవుడు తనకు తోడుగా ఉండి, నేను మాట మార్చి చెప్తుంటున్నాను, ధర్మశాస్త్రము అంటే దేవుని మాట తనకు తోడుగా ఉండి వెళ్ళిన ప్రతి మార్గంలో కూడా దేవుడు యెహోషువకు విజయం ఇచ్చాడు. ఎందుకంటే నిత్యము దాన్ని ధ్యానిస్తున్నాడు కనుక. ఈరోజు మనము కూడా యెహోషువ లాంటి ఆ యొక్క వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని ధ్యానిస్తూ మన జీవితాలు కూడా ధన్యకరంగా మార్చుకుందాం. మన కుటుంబాలను కూడా దేవుని మార్గంలో, దేవుని యొక్క వాక్యానుసారంగా కుటుంబ ప్రార్థన, కుటుంబంలో వాక్యం చదువుకునే చాలామంది ముగిస్తూ ఉంటారు. దాన్ని ధ్యానిస్తూ ఉండాలండి. కుటుంబ ప్రార్థన చేసుకోవడం మంచిదే, సంతోషం, ప్రైజ్ ద లార్డ్. అయితే ఆ చదవబడినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆ వాక్యం గురించి మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవంలోనికి మనం వస్తామో, అలాంటి జీవితంలోనికి మనం వస్తామో, మన పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మాటను తలపోసుకుంటూ ఉంటారండి. భయపడే పరిస్థితులలో, ఇబ్బందులలో దేవుని యొక్క వాక్యము ఆ స్మరణ వారిని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. అవును, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడై ఉంటా అన్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉండి నీ ముందుగా ఉన్న మెట్ట ప్రాంతాలన్నింటినీ నేను సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడని ఆ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు ఆ వాగ్దానాలు పట్టుకొని వాళ్ళు రాసే పరీక్షలలో, వాళ్ళు వెళ్ళే ఇంటర్వ్యూలలో, వాళ్ళు చదివే చదువులలో, వాళ్ళు రాసే పరీక్షలలో ధైర్యంగా రాస్తారండి. ఈరోజు ఎందుకు పిల్లలు భయపడుతున్నారు పరీక్షలు? ఎందుకు ఇంటర్వ్యూలు అంటే భయపడుతుంటున్నారు? ఎందుకు ఉద్యోగాలంటే భయపడుతుంటున్నారు? ఎందుకు వివాహాలంటే భయపడుతుంటున్నారు? కారణం వాక్యం ధ్యానించకపోవడం. ఎందుకలా? వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పించకపోవడం, వాళ్ళ తల్లిదండ్రులు ఆ వాక్యానుసారముగా వాళ్ళు ధ్యానించకపోవడం, జీవించకపోవడం కారణం. ఈరోజు మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకుందాం, మన భక్తిని మార్చుకుందాం, మన విశ్వాసాన్ని మార్చుకుందాం. యెహోషువ నడుచు మార్గమంతట్లో యెహోవా తోడై ఉన్నాడని వాక్యంలో ఉందండి. ఈరోజు అదే రీతిగా మనం కూడా
మన నడుచు మార్గం అంతట్లో కూడా దేవుడు తోడైనట్లుగా మనము యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ మనము మన కుటుంబాలను ధన్యకరంగా మార్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.